ఇప్పుడు చింతపండు మల్లయ్య రాజ్యాధికార పార్టీ కేసీఆర్ ఎంగిలి వెతుకు లేకపోతే, కేసీఆర్ మొగ లేకపోతే బతకలేడు, బతక ఊడడు కూడా. ఇక ఈ మొగోడు తెలంగాణ గురించి ఒకసారి రాసిండు చూడ్రి. త్యాగం శ్రీకాంతాచారిది, భోగం మాత్రం కేసీఆర్ కాందాంది. ప్రాణాలిచ్చింది బీసీ బిడ్డ, పదవులు వచ్చింది దొరల బిడ్డలకు. శ్రీకాంతాచారి కుటుంబానికి దక్కిన గౌరవం అంతంతే. ఇప్పుడు చింతపండు మల్లయ్య సింతిత్తు వార్తలు రాస్తున్నావు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతా. శ్రీకాంతాచారి తల్లి నల్లగొండ జిల్లాలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసింది. హుజూర్ నగర్ నుంచి పోటీకి నిలబెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014 ముచ్చట. ఈయన పైన నిలబడ్డ ఆయన పేరు ఎరికేనా? నాకు డౌట్ ఏరేనా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన, నీకు ఏమైనా ఐడియా ఉందా? పేదల పెన్నిది ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, ఆనాడు పిసిసి చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇచ్చిన కేసీఆర్ ను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ బిడ్డలను అవమానిస్తూ శ్రీకాంతాచారి తల్లికి ఆపోజిట్ గా నిలబడి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేయలేదు శ్రీకాంతాచారి తల్లిని. అరే లుచ్చా లంగమలిగా, బీసీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బీసీ అనగా. ఆనాడు 2014లో తెలంగాణ వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ బద్ద వ్యతిరేకిరా బీసీ బిడ్డలకు. శ్రీకాంతాచారి చనిపోవడానికి కారణం శ్రీకాంతాచారి, ఆ చావుకి కారణం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వచ్చినాక శ్రీకాంతాచారి తల్లి కుటుంబానికి, లేదంటే వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. సిగ్గిలంచలేదు లత్కోరు నా కొడుక నీకు. సగం నిజాలు చెప్పకరా లుచ్చా, నిండా మాట్లాడు, నిండా చెప్పాలి. ఏం చెప్పినా బీసీ 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 అంటున్న కాంగ్రెస్ పార్టీ 7 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 65 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే అలా తుప్పకాయలు 3కి మంత్రి పదవులు ఇచ్చారు. డిసిసి ప్రెసిడెంట్ ఇస్తే ఓరని లుచ్చాలు. నేను నల్లగొండలో పేదల పెరిగిన నేను వాగిన పొంగులేటి సినన్న కడిగిన ముత్యం నేను ఈసారి లత్కోరు ముచ్చని చెప్పి అలా ఉచ్చ తాగొచ్చి ఎమ్మెల్సీ అయ్యి కేసీఆర్ తిట్టి 20,000 కోట్లు సంపాదించని చెప్పురా. సగం నిజాలు చెప్పొద్దురా చింతపండు, నిజం మాట్లాడాలి. సో నిజం ఏంటంటే కేసీఆర్ తెలంగాణ వచ్చిన రోజుల్లో శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తే అన్యాయం చేసింది మా కాంగ్రెస్ సన్నాసులే, మా కాంగ్రెస్ లుచ్చలే అని చెప్పాలి. చెప్తే గౌరవంగా ఉంటుంది. నా లెక్క చెప్తాను. ఇంకా చూడు, తెలంగాణ ఉద్యమంలో బీసీ బిడ్డలు యాదయ్య, పోలీసు కృష్ణయ్య త్యాగాలు మరవలేనివి. కానీ తెలంగాణ చేతిలో ఉద్యమం బిడ్డలకు దక్కిన గౌరవం శూన్యం. అలా కలవకుండా కవితక్క వాగింది. ఈ కుక్క రాసిండి అలా ఏమంటే స్పాట్. వారి ఫ్యామిలీస్ నుంచి సర్పంచులు కూడా కాని పరిస్థితి. అదే అగ్రవర్ణ కేసీఆర్, రేవంత్ కాండాలను మాత్రం అగ్ర తాంబూలం. రేవంత్ రెడ్డికి నేను చేసిన ఆయన కనుక, ఆయన నాగేసిన నా కనుక. ఎవరైనా చూతగాలు బీసీలు, మళ్ళీ ఇప్పుడు చూతగాలను బీసీలు ఎత్తాడు. కేసీఆర్ రేవంత్ అని పక్కన కలిపిండు. మనకి ఎంత బాధ అయిందో ఇలా రాసే ముందు, అయ్యో నాన్నరా అలా ఉత్సవం లాగితేనారా నేను ఎమ్మెల్సీ అయితే ఎంత బాధ అయిందో రాసినప్పుడు. కానీ రాసిండు, మొండుకో రాసిండు. మరి మీరు నమ్మకరు, వాడిని నమ్మితే మీరు ఆగమవుతారు. సో తెలంగాణ ఉద్యమం గురించి పచ్చ రంగులో చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడు అలా మోసేది లేకపోతే కుక్క రాయొచ్చారా ఈ వార్త? అయ్యో చింతపండు, ఇక నీకు రాదురా. నెహ్రూ స్ఫూర్తి పులివాల చాచా పూలు పెట్టిండు, ఎర్రి పుష్పాలను చేసిండు, ఎగ్గొచ్చిరు. అది లేకపోతే నేను మిక్కిస్తాడు. ఇప్పుడు పిక్కొని పక్క జరిగిండు, తంతరాని జనాలు పిక్కొని పక్క జరిగిండు. ఇప్పుడు లంగలు దొంగలు అంటాడు వాళ్ళని. ఆలోచనైతేనే ఎమ్మెల్సీ అయ్యిండు. మళ్ళా ఏ రాజ్యాధికార పార్టీ అభ్యర్థుల నామినేషన్ జోరు, యూట్యూబ్లనే జోరు. మరి రోజు ఉంటది జోరు. రాజ్యాధికార పార్టీ యూట్యూబ్లనే నామినేషన్లు,
యూట్యూబ్లనే జోరు, యూట్యూబ్లనే పార్టీ జాయినింగ్స్, యూట్యూబ్లే ముఖ్యమంత్రి, యూట్యూబ్లనే ఎమ్మెల్సీ. ఏమిరా ఇక రాదారా నీకు? ఇక రాదు కూడా. ఆయనకి సిగ్గులొచ్చున్నా దానికి ఏమన్నా? నేను అందుకే చెప్తున్నా కదరా, ఎంతమంది సర్పంచులు నామినేషన్ వేసిర్రు, ఎంతమంది వార్డు నెంబర్ నామినేషన్ వేసిర్రు తెలంగాణ రాజ్యాధికార పార్టీతో డేటా. ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు, ఎంతమంది ఓసీలు నామినేషన్, అసలు ఓసీలు వేసిరా లేదు, ఎందుకంటే నువ్వు ముందే వాళ్ళని ఉత్సాహం ఉన్నప్పుడు మరి వాళ్ళు నామినేషన్ ఉండదు కదా నీ పార్టీ తరఫున. సో వాళ్ళ ఓట్లు నీకొద్దు, వాళ్ళ నామినేషన్ నీకొద్దు. ఒకసారి లెక్కది అలా ఎవరు నామినేషన్ వేసిరా, పోనీ మొత్తం ఎంత డేటా చూద్దాంరా. 12,733 నామినేషన్లు వచ్చినా నువ్వు నిరూపిస్తే నీకే అట్లా చేస్తా. చింతపాండు మళ్ళీ అంటే నామినేషన్లు దంచుకొడుతున్నాడా. యో తగ్గేలే అంటాడు, డి అంటే జీ అంటాడు. అబ్బా జీ అంటే జీ, జీ అంటే జీ అంటాడు. అబ్బరకొండ చాలా చోట్ల రెడ్లు అగ్రవర్ణాల బుజ్జగింపులకు తలొగ్గని బీసీ సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో రాజకీయ అధికారం కోసం పట్టుబడుతుర్రు. బీసీలో వచ్చిన చైతన్యానికి తలపట్టుకున్న రెడ్లు ఓసీ సామాజిక వర్గం. ఇక ఇప్పుడు ఈ సర్పంచులు నామినేషన్ వేసిన మొత్తం నా పార్టీ అంటాడు. నా వల్లే చైతన్యం వచ్చింది. బీసీలకు తెలివి ఉన్నదా? నేనే తీసుకొచ్చిన వాళ్ళందరూ నా వల్లే నామినేషన్ వేసినట్టు వాళ్ళు అట్నే చెప్తాడు. మాట చెప్పు అంటే ఉంటుంది, మనం నోరు మొక్కాలే. మంది పుట్టే పిల్లలు మన పిల్లలంటూ బీసీలో చైతన్యానికి వీడి క్రెడిట్ పెట్టుకున్నాడు. బత్తుల సిద్ధేశ్వర రామనిరాధ దీక్ష బీసీలో నల్గొండ రిజర్వేషన్ వాగ్దానం చేసి మోసగించినందుకు నిరసన చేసిండు. నువ్వు కాదు సిద్ధేశ్వరన్న చేయాల్సింది, ఈ లంగనా కొడుకు చేయాలి. తల్లి లాంటి పార్టీ, ఇతనా హుషేదారి జితనా బాయేదారి. కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్. నువ్వెట చేసావు దీక్ష? వీడు చేస్తే వాడు ఉంటే వాడు పీక్తే పీకిండు, వాడు ఉన్న ఎవరు చేయలేదు, వాడు పీకిన ఎవరు చేయలేదు. తెలంగాణ ఇంకా నష్టమే. నువ్వు చేయకూడదే, ఇసలు లంగనా కొడుకుని చేయాలి. నీ వల్ల వచ్చిందా కాంగ్రెస్ పార్టీ అధికారం? వాడి వల్ల వచ్చింది. వాడు వాళ్ళు ఏపోతే నేను ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగులకు ప్రభుత్వాన్ని వారధిగా ఉంటాడు. అన్ని లేచే లంగవాళ్ళు లేపిన వాడు ఆంబోతు లెక్క తిరిపి అంటాడు. నువ్వేమో దీక్షలు చేస్తావు. ఎట్లా వీళ్ళు ఉత్సాహాలు చేయాలి, దీక్షలు చేయాలి బీసీల కోసం. పొట్టి శ్రీరాములు లెక్క 51 చేయాలి, పీకాలి అట్నన్నా. వాడు చేయడు, ఆంబోతు లెక్క తింటాడు, పంటాడు, యూట్యూబ్ లో వీడియో చేస్తాడు. ఇదే యుద్ధం అంటాడు. ఇదే ఎవరు నామినేషన్ అది బీసీలు నా వాళ్ళు వేసిన అంటాడు. ఏమన్నా నువ్వు ఆగమవుతాను, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నావు. దొంగనా కొడుకు వీడే ఏం మాటలు చెప్పిండు మరి పాపం. కాంగ్రెస్ పార్టీ ఏమో మరి ఆయన ఇచ్చే పరిస్థితి లేదు, అయిపోయిందంట. ఓహో పెద్దపల్లి రాజేషు రాసిండు చూడరిగా. నల్లగొండ జిల్లాలో తిరుగుబాటు మేఘాలు అలుముకుంటున్నాయి, సబ్బండ కులాలు పిడికిళ్లు బిగిస్తున్నాయి, రెడ్ల నాయకుల రాజకీయ పతనానికి పునాదులు తవ్వుతున్నాయి. నమ్ముతారో ఏం రఘు? రావయ్య రఘు, నీకు ఎమ్మెల్సీ ఇస్తాము. నెక్స్ట్ నువ్వే ఎమ్మెల్సీ. చింతపండు నా ఉచ్చదాగిండి ఎమ్మెల్సీ అయిండు, రేపు నువ్వు నా ఉచ్చదాగి ఎమ్మెల్సీ అయిండు. రావయ్య రఘు అని ఆయన పిలుస్తాడు కోమరెడ్డి వెంకటన్న. మా మలేజా గాడేమో పేదల పెన్నిది వెంకటన్న, దయనీయుడు దయామయుడు వెంకటన్న ఉచ్చ పోసే ఎమ్మెల్సీ అయినా ఇప్పుడు మాడం పోరాటం చేస్తానా. మళ్ళీ రేపు 2008లో అతిపెద్ద మంచోడు మా వెంకటన్న ఉచ్చ కమ్మ ఉంటుంది దాగినా అని రేపు మళ్ళీ ప్లేట్ తిస్తాడు. వాడు అంతేనా? మీ తెలవదానా? సామల కిరణ్ కుమార్ రెడ్డి 2 సేపతో గెలవాలి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం. ఆయన అన్నయ్య తమ్ముడు ఇద్దరే సొక్కమా? అన్నదమ్ముల కోసమే ప్రేమతో చింతపండు మల్లిగాడు నల్లికుంట రగ్గాడు. ఇక యూట్యూబ్ లో సిండికేట్ యూట్యూబ్ ఛానల్ మొత్తం పోతే ఆడికి మల్లిగాడు చెప్పగానే మల్లిగాడు తానా అనాలి, ఏమంటే తందానా అనాలి. లాస్ట్ పోయి కాంగ్రెస్ పనులు ఉచ్చదాగుతారు, మళ్ళా జనాలు చూతగానం చెప్తారు. మరి దానికి సిద్ధంగా ఆరు మీరు ఇంకా అది తొందరలో అవుతుంది. ఇంకా దొరలు దోపిడీదారుల భరతం పట్టేందుకు మహిళలు శంగులు చెక్కుతున్నారు. పొలికేకల రాగాలు పోలెత్తిస్తున్నాయి, బీసీల నినాదాలు హలెత్తిస్తున్నాయి.
ఎల్లమ్మగూడెం ఘటన యావత్ సమాజాన్ని పిండేసింది. ఇప్పుడు అర్థం అవుతాడు రగ్గాడు. ఏ కోరెడ్డి ఎంకరెడ్డి అలా వచ్చి తాగొస్తారు వాళ్ళు, వీళ్ళే తాగొస్తారు, వాళ్ళు వీళ్ళే కొడతారు. ఇంకేంది, పెత్తందారుల బరితెగింపుకు అద్దం పడుతుంది. బాంచన్ని కాల్మొక్త అనేందుకు వెనుకటి రోజులు కావు. మన మొక్తిరి కదా ఇద్దరు, వంగవాడే మొక్తిరి మా ఎక్కడ అన్నది గామనే 2 ఏళ్ల కింద ఇట్ట వంగవాడి ఎక్కడన్నా గిట్ట వంగవాడి చెప్తిరి. అప్పుడే బాంచర్ బతుకులు అంటారు. ఇంకా అన్యాయాన్ని నిలదీసేందుకు 1000 గొంతులు ప్రశ్నిస్తున్నాయి. అగ్రవర్ణ నాయకుల తాటాకు చప్పులకు బెదిరేది లేదని తెగేసి చెబుతున్నారు. ఒక్కటే నినాదం, ఒక్కటే వాదం బలంగా వినిపిస్తూ బీసీల ఐక్యత రాజకీయాలు కుదిపేస్తుంది. నల్లగొండ కిల్లా నుండే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా రెఫర్ 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 ఆడుతున్నది. కొడుక్క చిన్న రెఫ్ అంటున్నా, అది ఫుల్లు. అసలు నల్లగొండ జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలో చింతపండు పోటీ చేసిండు. అన్ని పోటీ చేసిన మీరు గమ్మతున్నారు. రెఫరెఫాలు ఆడుతున్నాడ, ఫిడికీలు ఎత్తిండు, పాటలు ఆడరు, ఫిడికీలు ఎత్తిండు రా చింతపండు మలిగాడు. ఇక రాసుకోరు నాయన, మీ రాతలో మొక్కాలే, మీకు సిగ్గిలేదు రాసితానుకు. ఇక మాకన్నా రావాలి కదరా, మేమన్నా తెచ్చుకుంటాం. మరి ఇక నల్లగొండ అట పోరట, ఈ లుచ్చనా కొడికే పోయి కోమరెడ్డి వెంకటి ఉచ్చలు తాగి వాళ్ళ మోసేదీలు తాగి వాళ్ళ ఎంగిలి మెచ్చుకుని కాంగ్రెస్ లో రెడ్ అని గెలిపించరు. ఇలా మీ మొగోలో మీ మునగాలని కథలు పడతారు దొంగ నా కొడుకులు. జనంకి తెలియదా?